దాని తర్వాత ఇటు డొనాల్డ్ ట్రంప్ ఇంకొక 24 గంటల సమయం ఇస్తున్నాను, ఆ 24 అవర్స్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయకపోతే ఇరాన్లో ఉన్న బ్రిడ్జ్లు, ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్స్ అన్నిటినీ కూలగొట్టేస్తాము, మిసైల్స్తోని స్ట్రైక్స్ చేస్తామంటూ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇటు సీజ్ ఫైర్కి సంబంధించి ఒక నెగోసియేషన్ నడుస్తున్నట్టు ఆ మీడియేషన్కి సంబంధించి కొంత డిఫెన్స్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. 45 రోజుల పాటు యుద్ధంలో ఎవరు కూడా మిసైల్స్ కానీ దాడులు కానీ చేయకుండా ఉండాలంటూ మీడియేషన్ టాక్స్ నడుస్తున్నాయని చెప్తున్నారు. మరొక పక్కన దాడులు మాత్రం విస్తృతంగా మ్యాసివ్ స్ట్రైక్స్ అని చెప్పొచ్చు. ఇరాన్కి సంబంధించిన రెసిడెన్షియల్ ఏరియాస్, ఒక పోర్ట్ పైన కూడా దాడులు చేశారు, ఒక యూనివర్సిటీ పైన కూడా దాడులు చేశారు. ఇటు షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ఆ యూనివర్సిటీ పైన కూడా దాడులు చేస్తే దాంట్లో 13 మంది చనిపోయారు. మొత్తంగా దాదాపు 30 మంది, గడిచిన 24 గంటల్లోనే 30 మంది ఇరాన్లో వివిధ లొకేషన్స్లో, ఇటు పోర్టు దగ్గర, యూనివర్సిటీలో, ఆ యూనివర్సిటీ పక్కనే ఒక గ్యాస్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, ఒక గ్యాస్కి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు, ఆ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ధ్వంసం చేశారు.